అన్న ఏముందన్న సినిమా ప్రభాస్ మాత్రం ఇచ్చి పడేసిందన్న. ఈ బుజ్జిని దగ్గర కూర్చోబెట్టిన సినిమా మాత్రం బ్లాక్ బస్టర్ అన్న. ఎందుకంటే సినిమా మాత్రం చాలా ఇచ్చి పడేసిండు. ప్రభాస్ అనే క్యారెక్టర్ మాత్రం ఇచ్చి పడేసిండు. ఒక తెలుగు సినిమా, ఒక హాలీవుడ్ ఇంగ్లీష్ ముక్కలు తీసిండు. మా తెలుగు డైరెక్టర్ గొప్పతనం చెప్పుకోవచ్చునా, అంత బాగుంది సినిమా మాత్రం. దుమ్ము లేపేసింది అన్న సినిమా మాత్రం. ఇదే చెప్పాలంటే ప్రతి ఒక్క యాక్టర్స్ ప్రతి ఒక్కరు చాలా బాగా చేసిరు. ఎక్కడ కూడా ఎక్కువ తక్కువ, ఇక్కడ ఎక్కువ కాకుండా చాలా మంది బాగా చేసిరు. ఇక్కడ ఎక్కువ తక్కువ లేదు సినిమా మాత్రం. పోయినాయి. మెయిన్ అంటే సస్పెన్స్ అయితే ఉందో అసలు ప్రభాస్ ఎవరు మైండ్ ఏంటంటే కల్కిలో ప్రభాస్ సైడ్ క్యారెక్టర్ అని బయట చెప్తున్నారు యూట్యూబ్లో, కానీ అట్లా కాదు. ఈజ్ ద మెయిన్ పిల్లర్. ఈ సినిమాకి ఏంటంటే ప్రతి ఒక్క క్యారెక్టర్ ఒక పిల్లర్లా ఫౌండ్ చేసింది. మీరు వన్ సైడెడ్ మూవీస్ ఉంటుంది, వస్తాడు కొడతాడు, ఒక ఐటమ్ సాంగ్ ఉంటుంది, అలాంటి మూవీ అయితే కాదు. అలా ఎక్స్పెక్ట్ చేసి రావద్దు. ఇట్స్ ఎ స్టోరీ మూవీ. మీకు ఒక కథని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు, కథని చూడండి. మైండ్ పోయే సినిమా లోపల రిలీజ్ అవుతుండే ఖచ్చితంగా. అసలు ఇది ఒక పర్టికులర్ కేటగిరీ ఆడియన్స్కి అయితే కాదు, అందరికీ, చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళకి, మాస్ ఆడియన్స్కి సెట్ అయ్యే సినిమా ఇది. లేదన్న, అది బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ తెలియకుండా మిమ్మల్ని హైక్ చేస్తున్నది, తెలియకుండా మిమ్మల్ని లేపేస్తుంది. నేను కూర్చున్నా సైలెంట్గా వెనకాల ఇట్లా కూర్చున్నా, వస్తుంటే ముందుకు వెళ్ళిపోతున్నా, నాకే తెలియకుండా. ప్రభాస్ని కూడా తక్కువ టైం మాత్రమే చూపించారంటున్నారు, 1 hour మాత్రమే. అంటే ఇప్పుడు ఇది ఒక స్టోరీ ఓరియంటెడ్ మూవీ అండి. ఏది జరిగినా చుట్టూ తన వైపే జరుగుతుంది. ఒక ఎలివేషన్ రావాలంటే తను ఎలివేషన్ చేసుకుని, నేను హీరో అంటే కాదు, పక్కనోడు హీరో అని చెప్పాలి. అది ఈ సినిమాలో ఉంది. సలార్లో చూసారా, పక్కనోడు లేపుతుంటాడు సలార్ ప్రభాస్. ఇక్కడ ఏంటంటే ఈజ్ ద మెయిన్ పిల్లర్ కాబట్టి చుట్టుపక్కల పిల్లర్ లేపితేనే అతను నిలబడగలడు. సో అలా పక్కన కాబట్టి స్టోరీ సీక్వెన్సెస్ ఎలా ఉంటాయి, యాక్షన్ సీక్వెన్స్ నుంచి మాట్లాడే అవసరం లేదు. అది ఏదో ఆర్టిఫిషియల్గా జరుగుతుందనేది కాదు. ఇట్స్ స్టోరీ బ్లెండెడ్ మూవీ. ఫైట్ సీక్వెన్స్ వస్తున్నాయంటే ఓకే, ఇలాంటి సీన్స్ ఉన్నాయి. అసలు ఒకదాని నుంచి ఒకదాని ఎలా అనిపించింది మూవీ? హైలైట్స్ ఆర్జీవి గారిని చూసినప్పుడు విజయ్ దేవరకొండ, రాజమౌళి చాలా మంది క్యామియోస్ చాలా ఉన్నాయి కదా, ఎవరు క్యామియో బాగా? ప్రభాస్ ఫైట్స్ చేయాలి కాబట్టి కొంచెం ల్యాగ్ అనిపిస్తుంది రైతుగా. కానీ సెకండ్ హాఫ్ నుంచి మనకు కంప్లీట్ పోతుంది. కంప్లీట్గా ఒక స్టోరీ కానీ ప్లాట్లతో వెళ్ళిపోతుంది. క్లైమాక్స్ అయితే హార్ట్ బీట్ ఫాస్ట్ రిలీజ్ అయిపోతూ ఉంటుంది. అసలు ఐపీస్ట్ సినిమా మొత్తం ప్రభాస్ ఇంటెంట్ కానీ క్లైమాక్స్ కానీ అమితాబ్ బచ్చన్ ప్రభాస్ మంచి సీక్వెన్స్ కానీ అన్నీ చాలా బాగున్నాయి, సూపర్గా. అంటే హాలీవుడ్ మూవీ సెకండ్ హాఫ్ అయితే అలానే పర్టికులర్గా ఇదంతా ఇమాజినేషన్ కాబట్టి నాగేశ్వర్ ఇమాజినేషన్ చాలా అంటే ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చు మూవీ నుంచి? ఇట్స్ లైక్ న్యూ ఎక్స్పెరిమెంట్ అని చెప్పొచ్చు. పాన్ ఇండియా ఫిలిం, నాగేశ్వరన్స్ మైథాలజీని మింగేశాడని చెప్పేసి అనిపిస్తుంది. వెరీ గుడ్. అంటే బాహుబలి ఫీలింగ్ వచ్చింది ఇప్పుడు అదే అసలు యాక్చువల్గా బాహుబలికి కంపారిజన్ లేదు, బోత్ ఆర్ డిఫరెంట్ అనమాట. చాలా బాగా అనిపిస్తుంది. ఫస్ట్ హాఫ్ అండ్ చాలా వరకు ఇంట్రడక్షన్ లానే అనిపించింది, అంటే క్యారెక్టరైజేషన్ యూజ్ చేయాలి ఇలా అనిపించింది. సో సెకండ్ హాఫ్ వాజ్ గుడ్. అంటే కమల్ హాసన్ సరిగ్గా వాడుకోలేదు అంటున్నారు మేడం. కమల్ హాసన్ వాడుకోలేదంటే ఇంకా చూడలేదు. ఇప్పుడు నెక్స్ట్ పార్ట్కి ఏమన్నా కమల్ హాసన్ ఇంకా డిఫరెంట్గా చూపిస్తారు. అంటే నెక్స్ట్ పార్ట్ వరకు మళ్ళీ వెయిట్ చేస్తారంటారు ఆడియన్స్ వెయిట్ చేస్తారా అంటే నాగేశ్వరన్స్ హ్యాండ్ అది చెప్పాలి. సో ఓవరాల్గా మూవీలో హైలైట్స్ ఏంటంటే నేను చెప్తాను. మూవీలో హైలైట్ వచ్చేసి లాస్ట్ హాఫ్ అన్ అవర్ 30 to 40 minutes వాజ్ ఆసమ్. అంటే ఎక్కడో తీసుకెళ్ళి వదిలేసి, అంటే హనుమాన్ క్లైమాక్స్ అట్లా ఉందో అట్లా అనిపించింది, విజువల్స్ వచ్చిందా? గుడ్. లాస్ట్ 30 minutes అయితే అసలు మాట్లాడాల్సిన అవసరం లేదు, చాలా బాగుంది. అందరూ మస్ట్ వాచ్ అంటే మస్ట్ వాచ్ అంటే ఇంకా మస్ట్ వాచ్. మీరైతే 3Dలో చూడండి, వీలైతే చాలాసార్లు చూడండి. నేను ఏం స్పాయిలర్స్ ఇవ్వకూడదు, ఎందుకంటే ఎక్స్పీరియన్స్ ఉంటుంది. ఒక్కొక్కరు ఒక్కొక్క అల్టిమేట్ ఐ మీన్
ఆల్ మస్ట్ వాచ్. ప్రభాస్ గారి రోల్ ఎట్లా ఉంది మేడం సినిమాలో? ప్రభాస్ రోల్ మా వెనకాల ఎవరు అంటున్నారు ఇది ప్రభాస్ సినిమా బికాస్ అమితాబ్ బచ్చన్ ఇస్ హ్యూజ్ బట్ లాస్ట్లో ఇంకా ప్రభాస్ అయితే అంటే కమల్ హాసన్ క్యారెక్టర్ కూడా పెద్దగా చూపించలేదంటారు. అన్నిటికన్నా ముఖ్యంగా ద స్టోరీ అండ్ విజువల్ ఎఫెక్ట్స్ అండ్ నాగశ్విన్ అయితే నిజంగా కాలువలు రియల్లీ